హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ నుంచి మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఈ నోటిఫికేషన్లో ఏముంది, మన ఏజ్ మనకు ఎలిజిబిలిటీయా లేదా, మన క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీయా లేదా అనేటువంటి విషయాలు పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. చూడండి, ఇందులో ఫస్ట్ మనకు ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ అంటే అప్లై డేట్ వచ్చేసి 5/8 అంటే ఆగస్టు 2022 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 5/9/2022కి ఎండ్ అవుతుంది. అంటే 1 మంత్ టైం ఇచ్చారు, ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు. ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ వచ్చేసి మల్టీ జోన్ 1లో 54 పోస్టులు, మల్టీ జోన్ 2లో 59 పోస్టులు, మొత్తం 113 పోస్టులు ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 21 నుంచి 39 మధ్యలో మనకి ఏజ్ ఉండాలి. 21 నుంచి 39 మధ్యలో ఉంటేనే మనం ఎలిజిబిలిటీ అన్నమాట. ఇక చూడండి, ఎగ్జామ్ వచ్చేసి సిబిఆర్టీ అంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, అంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది మనకు, రిటర్న్ టెస్ట్ అనేటువంటిది. ఈ ఆన్లైన్ టెస్ట్లో మనం ఎలిజిబిలిటీ సాధిస్తేనే మనకు నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఇట్లా ఉంటాయి. అది మొత్తం ఇంకా క్లియర్గా చూద్దాం. ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ నోట్ అది చూడండి. అందులో మనము ఈ సాఫ్ట్ కాపీని ఏదైతే మనం వాళ్ళకు సబ్మిషన్ చేయాలో అందులో ఏమేమి ఉంచాలి, ఏమేమి మనకు అటాచ్ చేయాలి అనేటువంటిది క్లియర్గా ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఆధార్ కార్డ్ అన్న ఉండాలి, లేదంటే ఓటర్ ఐడి, లేదంటే పాస్పోర్ట్, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, లేదంటే సర్వీస్ ఐడి కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్తో ఉండాలి, లేదంటే పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్. ఇది ఇందులో ఏది ఉన్నా కూడా మనం పెట్టుకోవచ్చు. సెకండ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అందులో ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇవి పెట్టాలి. నెక్స్ట్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే మనకు దీనికి ఏం ఎలిజిబిలిటీ ఉందో అది మనం నెక్స్ట్ వస్తుంది చూడండి, అది ఉండాలన్నమాట. నెక్స్ట్, స్టడీ సర్టిఫికేట్ అంటే బోనాఫైడ్స్ ఉండాలి. అండ్ కొందరికి రెసిడెన్స్ అవసరం ఉంటుంది. కొందరు ఎవరు అంటే ఫస్ట్ నుంచి 7th వరకు కనుక నాన్ లోకల్ అన్నట్టు అదర్ స్టేట్లో ఇట్లా చదివి ఉన్నట్లయితే వాళ్ళకి రెసిడెన్స్ కూడా మనకు అవసరమే ఉంటుంది. నెక్స్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. నెక్స్ట్, ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న సర్వీస్ మెన్ అయిన ఆ సర్టిఫికేట్స్ కూడా ఈ వెరిఫికేషన్లో చాలా అవసరం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. అంటే మనం ఈ జాబ్కి ఎలిజిబులా కాదనేటువంటిది ఇక్కడ తెలిసిపోతుంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ అని చూడండి. ఇక్కడ క్వాలిఫికేషన్లో ఫస్ట్ ఏమని మెన్షన్ చేశారు, మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీర్లో డిగ్రీ అయినా ఉండాలి, ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో అయినా డిగ్రీ ఉండాలి, లేదంటే ఈక్వివాలెంట్ ఎడ్యుకేషన్లో ఉండాలి, అది కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చేసి ఉండాలి. లేదా మస్ట్ హోల్డ్ ఏ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినా కూడా ఓకే. ఈ క్వాలిఫికేషన్ ఉంటూ అండ్ మస్ట్ హోల్డ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆథరైజ్డ్ టు డ్రైవ్ హెవీ మోటార్ వెహికల్, అంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. క్వాలిఫికేషన్తో పాటు లైసెన్స్ కంపల్సరీ. హెచ్ఎంవి లైసెన్స్ లేకుండా కూడా మనం ఎలిజిబుల్ లేనట్టే. నెక్స్ట్, ఫిజికల్ మెజర్మెంట్స్ చూడండి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఫిజికల్ రిక్వైర్మెంట్స్లో. అంటే అది క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకు ఈ టెస్ట్ కూడా ఉంటుంది. అందులో మెన్స్ క్యాండిడేట్స్ అయితే హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి, అండ్ చెస్ట్ 86.3 సెంటీమీటర్స్ ఉండాలి, అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది మెన్స్కి. ఉమెన్స్కి వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ ఉండాలి హైట్, చెస్ట్ 82.3 సెంటీమీటర్స్ ఉండాలి, అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. ట్రైబ్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి మెన్స్ క్యాండిడేట్స్కి అయితే 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 83.80 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి, అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ వాళ్ళకైతే, సో ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ 152.5 సెంటీమీటర్స్ అండ్ చెస్ట్ 79.80 సెంటీమీటర్స్ ఉండాలి, అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది నెక్స్ట్, విజన్ కూడా క్లియర్గా 6/6 విజన్ ఉండాలి. ఇవి మనం కనుక కరెక్ట్గా ఉంటేనే మనం ఎలిజిబుల్. అంటే ఈ మెజర్మెంట్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ టెస్ట్, ఇవన్నీ క్లియర్గా మనకు ఉంటేనే ఎలిజిబుల్. ఏ ఒక్కటి కూడా క్లియర్గా లేకపోయినా, విజన్ కానీ లెగ్స్, చెస్ట్, హైట్ ఏం లేకపోయినా కూడా డిస్క్వాలిఫై చేసేస్తారు. అది ఒకటి చూసుకోండి. అది మన క్వాలిఫై అయితేనే, మన ఫిట్గా ఉంటేనే మీరు అప్లై చేయండి, లేకపోతే చేయకండి. అదొకనమాట. డిస్టెన్స్ సర్టిఫికేట్ వాళ్ళు కూడా, అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఎలిజిబులే. కాకపోతే రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి
వాళ్ళు పట్టా తీసుకొని ఉంటే ఎలిజిబుల్ అన్నమాట. అది కూడా ఒకటి చూసుకోండి. ఏజ్ ఏజ్ మనకు ఆటోమేటిక్‌గా మనం చెప్తున్నాం 21 ఇయర్స్ నుంచి 39 ఇయర్స్ వరకు అని చెప్పేసి. మరి 21 ఇయర్స్ ఉండాలి అంటే 1/7/2001 ఈ 1/7/2001 కంటే ముందే పుట్టుండాలి. అంటే దీని తర్వాత పుట్టిన వాళ్ళకి 18 ఇయర్స్ 21 ఇయర్స్ ఉండవు. అదొకటి చూసుకోండి. 2/7/1983 కంటే ముందు పుట్టొద్దు. అంటే దాని తర్వాత పుట్టాలి 1983 కంటే. అప్పుడే వాళ్ళకి 39 ఇయర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు చూడండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 5 ఇయర్స్ ఉంటుంది వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్. ఇందులో ఒకటి చూసుకోండి. టీఎస్ఆర్టీసీ వాళ్ళు గానీ, కార్పొరేషన్స్ వాళ్ళు గానీ, మున్సిపాలిటీ జాబర్స్ గానీ వీళ్ళు ఎలిజిబిలిటీ గారు. వీళ్ళకి కాకుండా మిగిలిన ఎంప్లాయీస్ అందరికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 ఇయర్స్, ఎన్సీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. అది చూసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్ ఉంటుంది. అన్ఎంప్లాయీస్కి అయితే ఎగ్జామినేషన్ ఫీ ఉండదు. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది 200. ఎంప్లాయీస్కి అయితే మాత్రం 200 + 120 320 రూపీస్ ఫీ అనేటువంటిది ఉంటుందన్నమాట. అందులో సెంట్రల్ ఎంప్లాయీస్ కావచ్చు, స్టేట్ ఎంప్లాయీస్, పిఎస్యూస్ వీళ్ళందరూ ఎవరైనా కావచ్చు. వాళ్ళకి 120 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ ఫీ. నెక్స్ట్ ఈ ఫీ పేమెంట్ ఎలా కట్టాలంటే ఆన్లైన్ మోడ్లోనే కట్టాలి. మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్తాం. www.tspsc.gov.in లోకి వెళ్ళి అందులో మనకు ఓటీఆర్ ఉంటుంది, 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది. అది లేకపోతే చేసుకోండి. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ కూడా చేసుకోండి. దాని త్రూ మనం అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్కి ఆగస్ట్ 5 నుంచి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు జాబ్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళు పిలుస్తారు. అంటే రిటన్ టెస్ట్ అండ్ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అందులో ఏమేమి ఉండాలి డాక్యుమెంట్స్ చూడండి. ఫస్ట్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్, ఇప్పుడు అప్లై చేసినటువంటి ఫామ్ ఉంచుకోండి, అది కావాలి. అండ్ హాల్ టికెట్ కావాలి. మనం అనుకున్నాం కదా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఇవన్నీ అందులోకించి ఏదో ఒకటి పెడతాం కదా, అది ఉండాలి ఖచ్చితంగా. మనం ఏది పెడితే అది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రూఫ్స్ అంటే మెమోస్ ఉండాలి. నెక్స్ట్ హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఎస్ఎస్సి మెమో ఉండాలి, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్స్ ఉండాలి. 1 to 7th కనుక వేరే దగ్గర చదివి ఉంటే మాత్రం ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 1 to 7th ఉండాలి కంపల్సరీ అందరికి కూడా. నెక్స్ట్ అన్ఎంప్లాయీస్ అయితే డిక్లరేషన్ ఉండాలి. అండ్ ఎంప్లాయీ కనుక అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళ శాఖ నుండి, అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ నుండి. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కోసం కావాలనుకుంటే. నెక్స్ట్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అది ఉండాలి. ఎక్సర్సైజ్ సర్టిఫికేట్ ఉంటే అది ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనం వెరిఫికేషన్ వరకు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ కనుక లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ కూడా ఉంటే మీరు పెట్టొచ్చు. సర్టిఫికేట్ కనుక లేకపోతే మళ్ళీ డిస్క్వాలిఫై చేస్తారు. కాంపిటీషన్ ఆల్రెడీ హెవీగా ఉంటుంది, మీకు తెలుసు. చూసుకోండి. నెక్స్ట్ మల్టీ జోనల్ 1 అంటే ఏంటి, మల్టీ జోనల్ 2 అంటే ఏంటి, అంటే మల్టీ జోన్ 1లో ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉంటాయో చూసుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఇవన్నీ ఉన్నాయి. మల్టీజోన్ 2లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి ఇంకా ఉన్నాయి. ఇవి చాలా ఉన్నాయి. ఇవన్నీ క్లియర్గా చూసుకోండి. మల్టీజోన్ 1లో ఇవి ఉంటాయి, 2లో ఇవి ఉంటాయి. మరి మీరు ఏ జోన్ కిందకి వస్తారో చూసుకోండి. ఈ 2 జోన్లకి మీరు లోకల్ నాన్ లోకల్ మీకు తెలిసిపోతుంది అన్నమాట. తర్వాత ఎట్లా ఈ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా కండక్ట్ చేస్తారు, ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనేటువంటిది చూడండి. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సిబిఆర్టీ. ఇది మనకు ఎన్ని మార్క్స్ ఉంటాయి తర్వాత సిలబస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిటన్ టెస్ట్లో కనుక మీరు క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయిన తర్వాతనే మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో కాబట్టి అందులో క్వాలిఫై కావాలంటే మీకు ఓసీ, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ మెన్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40% మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళకైతే 35% మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30% మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినాడు. దాని తర్వాత మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో ఆ మార్క్స్ కనుక మీకు రాకపోతే మీరు డిస్క్వాలిఫై అయినట్టు. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఫిజికల్ టెస్ట్ కానీ ఉండదు. కాబట్టి ఈ మార్క్స్ మినిమం ఈ మార్క్స్ మీకు వస్తేనే మీరు ఎలిజిబుల్ అన్నమాట. అదొకటి చూసుకోండి. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్సే మీరు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బోనఫైడ్స్ కానీ మెమోస్ కానీ ఇవన్నీ ఒరిజినల్గా చూపించాలి. సాఫ్ట్ కాపీ ఇంతకుముందు సాఫ్ట్ కాపీ అయినా మనం అన్ని జిరాక్స్లు పెడతాం. కానీ ఇప్పుడు మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్లో టోటల్ ఒరిజినలే చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత
చూడండి నెక్స్ట్ సిలబస్ గిట్లా చూద్దాం. ఫస్ట్ పోస్టులు చూద్దాం చూడండి. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో పోస్టులు ఇచ్చారు. జనరల్, జనరల్ ఉమెన్ అండ్ క్యాస్ట్ వైస్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. టోటల్ 113 పోస్టులు. ఎప్ ఏ క్యాస్ట్‌లో ఎన్నున్నాయి మీరు చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తది. ఓహో! మాకు ఇన్ని పోస్టులున్నాయా? మాకు జాబ్ వచ్చే అవకాశం ఇంత ఉందనేటువంటి ఐడియా మీకొస్తది. చూసుకోండది. దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటది? పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి మీకు. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఉంటుంది. అందులో 150 క్వెషన్స్ ఉంటాయి. 150 మినిట్స్ టైమ్ ఉంటుంది. మినిమమ్ వచ్చేసి మనకు హ్మ్. 150 మార్క్స్. అంటే టోటల్ 150 క్వెషన్స్‌కి 150 మార్క్స్ అనమాట. పేపర్ 2 ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఉంటుంది. డిప్లొమా లెవెల్. అది 150 క్వెషన్సే 150 మినిట్సే ఉంటాయి. కానీ ఒక్కొక్క క్వెషన్‌కి 2 మార్క్స్, టోటల్ 300 మార్క్స్. సో, 150 + 300 అంటే టోటల్‌కి మీకు 2 పేపర్‌లకు కలిపి 450 మార్క్స్ ఉంటాయి. సో, పేపర్ 1 ఖచ్చితంగా బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. 2 లాంగ్వేజెస్‌లో ఉంటుంది. కానీ పేపర్ 2 మాత్రం ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. తెలుగులో ఉండదు. అది జూసుకోండి. పేపర్ 1 ఓకే. పేపర్ 2 మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. సిలబస్ చూద్దాం. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ అనే పేపర్ 1 ఉంటుంది. అందులో కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని ఉంటాయి చూడండి. జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్, ఫిజిక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో మీరు క్లియర్‌గా చూసుకొని నేను అన్నిటిని చదవడం లేదు. 15 పాయింట్స్ ఉన్నాయి. లాస్ట్ పాయింట్ బేసిక్ ఇంగ్లీష్ 10థ్ క్లాస్ స్టాండర్డ్ వరకు ఉంటుంది. ఇది పేపర్ 1. పేపర్ 2 సిలబస్ వచ్చేసి ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ థర్మల్ ఇంజినీరింగ్ అండ్ ఆటోమొబైల్ పవర్ ప్లాంట్స్, ఆటోమొబైల్ చేసిస్ బాడీ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. చూడండి నేను సిలబస్ మీకు చదువుతున్నాను టైటిల్స్. లోపల మళ్ళా సబ్‌టైటిల్స్ ఉన్నాయి. అవి క్లియర్‌గా మీరు చూసుకోండి. ఆటోమొబైల్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ సిస్టమ్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. తర్వాత ఫిఫ్త్ పాయింట్ చూద్దాం. స్పెష్ స్పెషల్ పర్పస్ ఆఫ్ వెహికల్స్ అండ్ బేసిక్ హైడ్రాలిక్స్, ఇట్లా పర్పస్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఎస్‌పీవీస్ ఇట్లా ఉన్నాయి అందులో చూడండి. సిక్స్త్ ఇంజినీరింగ్ అండ్ సెవెంత్ మెకానిక్ డిజైన్స్, నెక్స్ట్ ఇంజినీరింగ్ మెటీరియల్ ఇట్లా ఉన్నాయి.